మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా మీకు 2026 సంవత్సరం ద్వాదశ రాశులకు మాస ఫలితాల్లో భాగంగా జూలై మాసం కర్కాటక రాశి వాళ్లకు ఎలా ఉందో మనం ఇప్పుడు తెలియజేసుకుంటాం. కర్కాటక రాశిలో గురువు ఉచ్చస్థితిగా ఉన్నాడు. వ్యయ స్థానంలో రవి, బుధుడు ఉన్నారు. లాభస్థానంలో కుజుడు, అదేవిధంగా ద్వితీయంలో శుక్రుడు, కేతువు, అదేవిధంగా భాగ్యస్థానంలో శని, అష్టమంలో రాహు. ఇక్కడ జన్మంలో గురువు ఉచ్చస్థితి పట్టినా కానీ కంఫర్ట్గా ఉంటారు, కానీ గురువు జన్మంలో పెద్దగా ఏ రాశికి యోగించడు జన్మగురువు. అదేవిధంగా వ్యయస్థానంలో బుధుడు, వ్యయాధిపతి వ్యయంలో ఉన్నాడు. కాస్త ఇంటెలిజెంట్గా ఆలోచిస్తారు. అన్ని ఆలోచనలు పడుకున్నప్పుడు నిద్రపోయేటప్పుడు ఆలోచిస్తారు. అంటే రాత్రంతా ఆలోచించి మీ జీవితానికి కావాల్సినటువంటి అన్ని విషయాలను రాత్రంతా మెలుకుని ఆలోచించాను బాగా అని సీరియస్గా అంటూ ఉంటారు కదా. అది ఇప్పుడు కర్కాటక రాశులకి పడుకున్న స్థానం బెడ్రూమ్లో బుధుడు ఉన్నారు కాబట్టి ఆలోచిస్తూ పడుకుంటారు. లేదా ఏదైనా పుస్తకం చదవడం పడుకోవడం మంచిది. మీకు నిద్ర బాగా కొద్దిసేపు ఏదైనా రీడింగో, సంగీతం వినడము, ఆలోచించడము, ఏదో ఒక డిస్కషన్ చేయడము చేసిన తర్వాత నిద్ర వస్తుంది అనేది చెప్పచ్చు. అంటే ఏదో ఒక మేధావితనం, ఇంటెలిజెన్స్ చూపించాలా, అక్కడ వస్తుందన్నమాట ఎనర్జీ లెవెల్. కుజుడు లాభంలో ఉన్నాడు. ఇది చాలా చాలా మంచిది. గురువు కన్నా కుజుడు బాగున్నాడు. కుజుడు ద్వితీయ స్థానాన్ని చూస్తాడు కాబట్టి కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు జరగడానికి, శుభకార్యరీత్యా ఖర్చులు రావడానికి, ధనరాబడి పెరగడానికి మీకు చాలా మంచిది. అదేవిధంగా సోదర సోదరులకు మంచి లాభం, ఎందుకంటే సోదర సోదరి కారకుడు లాభంలో ఉన్నాడు కాబట్టి. అదేవిధంగా మీ పంచమ స్థానాన్ని కుజుడు, గురువు ఇద్దరు చూస్తారు కాబట్టి సంతాన సాఫల్యత, అదృష్టము, కులదేవత అనుగ్రహము లాంటివి కలుగుతాయి. అదేవిధంగా మీరు ప్రేమ వివాహాల్లో కూడా విజయం సాధిస్తారని చెప్పొచ్చు. అష్టమంలో ఉన్న రాహు మీకు ఇబ్బంది చేస్తాడు. ద్వితీయంలో ఉన్న కేతు వల్ల మీకు ఇబ్బంది కాబట్టి దుర్గా గణపతి మంత్రం విశేషంగా చదువుకోవాలి. వినాయకుడు ఆలయానికి, అమ్మవారి ఆలయానికి ఎక్కువ వెళ్ళి రావాలి. దుర్గాదేవి అంటే రాహు, విఘ్నేశ్వరుడు అంటే కేతువు. కాబట్టి ఈ కేతు పరిహారం కోసం మీరు తలదూకున్న దువ్వెన దానం చేయొచ్చు, లేదు నెత్తిన పెట్టుకున్న టోపీలు దానం చేయొచ్చు, లేదు హెల్మెట్లు కూడా దానం చేయొచ్చు. ఎవరి స్తోమత బట్టి వాళ్ళు ఈ పరిహారం చేయొచ్చు. అదేవిధంగా రెండవ ఇంట్లో శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి, శుక్రుడు అంటే వస్త్రం కాబట్టి ఒక కర్చీపు, ఒక దువ్వెన ఇవ్వచ్చు. దీనివల్ల రెండవ ఇంట్లో మరిన్ని శుభ ఫలితాలు మీకు అందేదానికి అవకాశం ఉంటుంది. నెగటివిటీ ఇప్పటికప్పుడు కట్ అవుతుంది. 9వ ఇంట్లో ఉన్నటువంటి శనేశ్వరుణ్ణి గురువు ఉచ్చస్థితి పడి చూడడం వల్ల పితృ సంతోషము, అంటే తండ్రికి ఏదైనా మంచి అనారోగ్యం ఉన్న ఆరోగ్యము, వ్యాపారం చేస్తుంటే వ్యాపార లాభాలు లాంటి శుభ ఫలితాలన్నీ జరుగుతాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి జన్మంలో గురువు ఉండడం వల్ల కాస్త గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, అజీర్ణము, తేపులు రావడము, మొహమాటం ఎక్కువైపోవడము. గురువు అంటే ఆయన కొంచెం చీప్గా బిహేవ్ చేయడు కదా, మొహమాటాన్ని ఇస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా తరచూ మీకు తెలియనట్టే పెరుగుతూ వస్తాయన్నమాట. కాబట్టి ఈ గురుగ్రహ అనుగ్రహం కోసము మీరు గురుచరిత పారాయణం చదవడము, లేదు ఏదైనా దక్షిణామూర్తి, దత్తాత్రేయ లాంటి ఆలయాలకు వెళ్ళి దీపం పెట్టి కొద్దిసేపు ఉండేసి రావడము, ఇలాంటివన్నీ చదువుకోవడం మంచిది. అదేవిధంగా మీకు రాశిలోకే రవిగ్రహం వస్తూ ఉంది. రవి ద్వితీయాధిపతి రాశిలోకి రావడం మంచిది. ఇది చాలా ధనరాబడి పరంగా బాగుంటుంది. శివారాధన ఎక్కువ చేయడం వల్ల రవిగ్రహం ఎప్పుడు కానీ బలపడుతుంది. శివుడికి రవిగ్రహానికి శివుడే ఎక్కువ కాదు, పూర్తిగా శక్తినిచ్చేది. కాబట్టి రవిగ్రహం బలపడాలంటే ఎవరు కూడా శివారాధన చేయాలి. కాబట్టి శివాలయానికి వెళ్ళాలి, దుర్గా గణపతి మంత్రం చదువుకోవాలి. చక్కగా మీరు నేను చెప్పిన గురుచరిత పారాయణ ఇవి తరచూ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇవి చేస్తూ రావడంలో ఈ మాసం వీళ్ళకి విశేషంగా ఉంటుంది. ఎరుపు రంగు, తెలుపు రంగు, ఎల్లో కలర్స్ వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. ఆలయ వివరాలు చెప్పడం జరిగింది. చక్కగా ఈ ఆలయాలకు సందర్శించుకుంటూ కర్కాటక రాశి వాళ్ళు మరిన్ని శుభఫలితాలు పొందుతారు. అదేవిధంగా ఈ రాశి వాళ్ళు నీటి దానము, అన్నదానం చేయడం మంచిది. కర్కాటక రాశి అంటేనే చంద్రుడు అంటే రైసు, వాటర్. కాబట్టి పుణ్యక్షేత్రాల్లో మీరు వల్ల ఎంతో కొంత చంద అన్న సంతర్పణకు సమర్పించడం మంచిది. మీరే వండి పెట్టాలంటే అయ్యే పని కాదు. కాబట్టి బాగా ఆ అన్నదానం చేయడం వల్ల, నీటి దానం చేయడం వల్ల మీ యొక్క రాశి బాగా యాక్టివేట్ అయ్యి మంచి స్థాయికి మీరు వెళ్ళేదానికి దోహదపడుతుంది. కాబట్టి ద్వితీయ, అష్టమ కేతు, రాహు ప్రభావాలు తొలగించుకోవడానికి నేను చెప్పిన పరిహారం చేసుకోవడంతో మిగిలిన అన్ని శుభ ఫలితాలు ఇంకొంచెం వేగంగా మీకు అందుతాయి. చక్కగా ఈ వీడియో చూసిన తర్వాత మీరు పరిహారాలు చేసుకుని మరిన్ని శుభ ఫలితాలు పొందుతానని ఆశిస్తున్నాను. శుభం.